ఇండియాస్ డెడ్లియెస్ట్ కేస్ 2024 ఉదయ్పూర్ 33-year-old రాహుల్ ఒక చిన్న టీ షాప్ ఓనర్. సో ఎప్పట్లానే ఆ రోజు టీ షాప్ చూసుకుంటుంటే షాప్ ముందు ఒక పోలీస్ వ్యాన్ ఆగింది. ఇద్దరు పోలీసు వచ్చారు. నువ్వు రాహులేనా అని అడిగారు. అవును అనడంతో స్టేషన్కి తీసుకెళ్లారు. ఇంతకీ రాహుల్ ఏం చేశాడు? సో స్టేషన్కి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఫస్ట్ క్వశ్చన్, నీ దగ్గర ఈ ఇల్లీగల్ గన్ ఎలా వచ్చిందని అడిగారు. సో దానికి రాహుల్, నాకు సంబంధం లేదు, నా బ్యాగ్లో ఎలా ఉందో కూడా నాకు తెలియదు అన్నాడు. కానీ పోలీసుకి తెలుసు రాహుల్ ఒక ఇల్లీగల్ గన్ డీలర్ అనేసి. సో ఇలా ఈ క్వశ్చన్స్ జరుగుతుంటే అక్కడే ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి, నువ్వు పూజారి వాళ్ళ అబ్బాయే కదా అనేసి అడిగారు. అంతవరకు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్న రాహుల్ ఫస్ట్ టైం భయపడ్డాడు. భానుప్రియ ఎలా ఉంది, ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నారా అని అడిగాడు. ఆ నేమ్ వినంగానే రాహుల్ టెన్స్ అయిపోయాడు. బాడీ మొత్తం షివర్ అయిపోయింది. సో ఒక పూజారి గన్ డీలర్గా ఎలా మారాడు అండ్ ఈ భానుప్రియ ఎవరు? 2019లో రాహుల్ అని వాళ్ళ నాన్న ఇద్దరు ఒక గుడిలో పూజారిగా వర్క్ చేసేవాళ్ళు. అప్పటి వరకు రాహుల్కి పెళ్లి కాలేదు. అప్పుడే తన లైఫ్లో ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు. రాహుల్ ఒక నార్మల్ డే టెంపుల్లో వర్క్ చేస్తుంటే ఒక ఉమెన్ అనే ఇద్దరు పిల్లలు అదే టెంపుల్లో కూర్చొని ఏడవడం చూశాడు. దగ్గరికి వెళ్ళాడు. ఆ ఉమెనే భానుప్రియ. సో ఏమైందని కనుక్కుంటే వాళ్ళ హస్బెండ్తో ఇట్లా డివోర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి, మేము తప్పించుకొని వచ్చేసాము అని చెప్పింది. సో రాహుల్ తన ఓన్ మనీతో వాళ్ళకి ఫుడ్ పెట్టి అండ్ 2 days టెంపుల్లోనే ఉండించి పంపించారు. కొన్ని రోజుల తర్వాత భానుప్రియ ఒకటే వచ్చింది. పిల్లలు ఏమయ్యారని చెప్పి అడిగాడు. మాకు డైవర్స్ వచ్చింది అండ్ మా పిల్లలు కూడా మా హస్బెండ్ దగ్గరే ఉన్నారని చెప్పింది. సో ఇప్పుడు నేను ఒకటే ఉన్నాను, నా లైఫ్లో ఇంకెవ్వరు లేరు అనడంతో రాహుల్ ఏం చేశాడు? రాహుల్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మనం ఇక్కడ వద్దు, మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి బతకదామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో ఈ స్టోరీ విన్నాక పోలీస్, ప్రియా ఇప్పుడు ఎక్కడుందంటే ఇంట్లో ఉందన్నాడు. ఇంటికి వెళ్దామని చెప్పి రాహుల్ గారు ఇంటికి వెళ్ళారు. చూస్తే ఎవరు లేరు. అక్కడే ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో రాహుల్ రాసుకుంది చూసి పోలీస్ షాక్ అయిపోయారు. ఏం రాశాడు? ఆ డైరీలో రాహుల్ బాడీ, డిస్పోజల్, స్మెల్ అండ్ 3 words రాసున్నాడు. అండ్ అదే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే రాహుల్ ఒకే రోజు 1300+ ఎపిసోడ్స్ ఆఫ్ క్రైమ్ పెట్రోల్ సిరీస్ చూశాడు. సో దీన్ని చూసి క్వశ్చన్ చేస్తే పోలీస్ రాహుల్ చెప్పిన నిజమేంటంటే May 12, 2020 రాహుల్ భానుప్రియని అదే ఇంట్లో దారుణంగా చంపేశాడు. ఇక్కడ మనకి 3 unanswered క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు భానుప్రియ బాడీని ఏం చేశాడు? అండ్ సెకండ్, చంపి 4 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు ఎవరికి దొరకలేదు ఎందుకు? అండ్ థర్డ్, ఇంతకీ రాహుల్కి శిక్ష పడిందా లేదా? ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.